కూర్చో లోపల. హలో, ఏరా ఉన్నావా? ఏమిరా డాక్యుమెంట్స్ అన్ని చక్కగా లేవు కదా? అన్నా దగ్గర అవే ఉన్నాయి. ఏందో కథ. ఎవరెవరు పోయారు? నేను ఒక్కనే పోయినా. అరే ప్రభాకర్ అన్నా, ఆ మల్లేష్ గారు ఏడున్నారా? అన్నా నేను ట్రై చేస్తున్నా, ఫోన్ కలుస్తలేదు. వాడి దగ్గర నుంచి కూడా ఫోన్ ఏం లేదు. ఎంక్వైరీ చేయి. సరే అన్న. ఏంటి సాయి అంత సీరియస్గా ఉన్నావు? నందకేశ్లో రైట్ అండ్ మల్లేష్ది మర్డర్ జరిగింది సార్. ఎప్పుడు? ఇందాకే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ నాకు. అరే నందకిషోర్ గ్యాంగ్నే టార్గెట్ చేస్తున్నాడు, ఎప్పుడంటావు? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. మనం ఎత్తుకుతున్నాం కదా, వాడేనంటావా? నాకు అదే డౌట్ వస్తుంది సార్. ఈ కేసు పెద్ద బండరాలే తారైందిరా. రాను రాను రై, ఈ కేసు తేలేదాకా నేను నిద్రపోను. చలో పదా. పైసలు పోయినా బాధ లేదురా, పరువు పోయినా బాధ లేదురా, కానీ మనిషి పోయిండ్రా. అన్నా నా 2 కోట్లు ఎత్తుకుపోయినోడు మల్లేశం గాడిని వేసినోడు ఒకడే అనిపిస్తుందన్నా. అవునరా, పట్టుకుందాం అన్న, ఖచ్చితంగా పట్టుకుందాం. చెప్పరా. హాయ్ అక్క, ఏం చేస్తున్నావు? బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను రా. నీకో గుడ్ న్యూస్. ఏంట్రా? ఫ్లాట్ కి హీరో వస్తున్నాడు. అర్థమయ్యేలా చెప్పరా బాబు. నీ హీరో వస్తున్నాడక్క. 2 రోజులు షెల్టర్ అడిగాడు. మన ఫ్లాట్ కి రమ్మని చెప్పాను. రే సరిగ్గా చెప్పు, ఎవరొస్తున్నారో. నేను చెప్పితే న్యూస్, నువ్వు చూస్తే షాకు. వెయిట్ అక్క, 10 minutes. ఎవరై ఉంటారబ్బా? ఎవరొస్తుంటారు? ఏం స్మిత, బాగున్నావా? ఎవరండి మీరు? ఎవరు కావాలి? ఎవరా? మిమ్మల్ని ఏదో సినిమాలో చూసినట్టుందే. హీరో మహేష్ కదా మీరు? ఏ జోక్స్ చేయకు స్మిత. ఏంటి జోక్సా? ఏంటి స్మిత, అప్పుడే మర్చిపోయావా నన్ను? గుర్తు పెట్టుకోవడానికి నువ్వు నా బాయ్ ఫ్రెండ్ వా ఏంటి? ఏ స్మిత. అయ్యో, అసలు నా పేరు ఎలా తెలుసు మీకు? స్మిత స్మిత స్మిత, మీ లవర్లా పిలుస్తున్నారు? స్మిత అని నా ఫ్రెండ్ ఉందిలే, తన కోసం వచ్చాను. ఓ, మరి అక్కడికి వెళ్ళాలి కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అవును, పొరపాటైంది. వెళ్తున్నా, బాయ్. ఆగు, అలా వెళ్ళిపోతావేంటి? ఏం గుర్తొచ్చానా ఏంటి? సారీ రా, జోక్ చేశాను. సారీ, లోపలికి రా. ఏంటి బ్యాగ్ లో? అమ్మో, ఇంత బరువు ఉంది. నేను పట్టుకుంటాలే. బంగారమా? ఏ స్మిత స్మిత, ఇటు. పర్లేదులేరా, నేను పట్టుకుంటాలే స్మిత. ఏ ఇన్ని రోజులకు గుర్తొచ్చానా నేను నీకు? నేనెప్పుడు మర్చిపోయాను స్మిత నిన్ను? మర్చిపోయావులేరా. నిన్నెలా మర్చిపోయాను అనుకున్నావు? మర్చిపోయావు కాబట్టి ఇన్ని ఇయర్స్ నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళిపోయావో తెలీదు. సరే, ఇదంతా వదిలేసే. నువ్వు హ్యాపీగా ఉన్నావుగా స్మిత? నాకేంట్రా, చాలా బాగున్నాను. ఇంకా నీ సినిమా ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? నేను గట్టిగానే ప్రయత్నిస్తున్నాను స్మిత. అదే ప్రొడ్యూసర్ల వెనక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను. రేపు రా, తర్వాత రా అంటున్నారు. మంచి ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను స్మిత. ఆ రోజు రావాలి. అప్పటిదాకా ప్రయత్నం చేస్తూనే ఉండాలి కదా. ఆ రోజు ఎప్పుడు వస్తుందో స్మిత. ఓకే,
నాకు తెలిసిన ఒక ఫైనాన్షియర్ ఉన్నాడు. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లంతా అతని దగ్గర ఫైనాన్స్ తీసుకుంటారు. అవును. రియలీ. సో నేను మాట్లాడతాను. అందరికీ ఆయన ఎంత చెప్తే అంత, కానీ నేను చెప్తే కాదనరు. అవునా స్మిత? రియలీ. మనం ఆఫీస్కి వెళ్దాం, నేను మాట్లాడతాను. నువ్వు హీరో అయిపోయినట్టే. థ్యాంక్ యూ స్మిత. ఈ హెల్ప్ చేసి పెట్టు చాలు. రియల్లీ రా, నువ్వు హీరో అయిపోయినట్టే. నేనున్నాను కదా, ఓకేనా? చిన్న అపాయింట్మెంట్ ఉందిరా, 2 hours లో వచ్చేస్తాను. సరే స్మిత, నువ్వు వెళ్ళిరా. వెళ్ళు. బాయ్. కంఫర్టబుల్ గా ఉండు. కొంచెం హెల్ప్ చేయవా? ఓకే బాయ్ మరి. బాయ్.